అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. అన్నద సర్వజీవులకు ఆహారమిచ్చునది. అన్నం అంటే మనచేత తినబడేది. తగినంత మాత్రాన్నే తింటూ ఉంటే శరీరానికి అది శక్తిగా మారుతుంది. వయస్సు మళ్ళినా మితిమీరి తిన్నా అదే శరీరానికి అనారోగ్యకారకం అవుతుంది. ప్రాణం నిలవాలంటే కావలసినవి అన్నం, నీరు, గాలి. ఈ మూడు అన్నం క్రిందకే వస్తాయి. ఆహారం, గాలి, నీరు సకల ప్రాణులకు సమకూర్చున్నది అని ఈ నామానికి అర్థం. వసుధ సంపదలనిచ్చునది. జీవులకు అన్నంతో పాటు కనీస అవసరాలు కూడా ఉంటాయి. ఈ అవసరాలు బ్రతకడానికి కావలసినవి. ఇవి శరీరానికి, ఆత్మకి సంబంధించినవి. అమ్మవారు అవసరాలను తీరుస్తుంది, కానీ కోర్కెలను కాదు. కోర్కెలు మనసుకు సంబంధించినవి. శరీరానికి కావలసినవి అంటే ఉండడానికి ఇల్లు, వస్త్రాలు మొదలైనవి. జీవుల ఉన్నతికి అవసరమైన పరమాత్మ జ్ఞానం, ఇది ఆత్మకు అవసరం. గత జన్మ పుణ్యఫలాన్ని అనుసరించి ఈ జన్మలో మన అవసరాలను తీర్చు అమ్మవారు వసుధ. వసు అంటే భూమి నుండి వెలికి తీయబడ్డ విలువైన లోహాలు, రాళ్ళు మొదలైనవి. వసు అనే పదానికి శ్రేష్ఠుడు, మంచివాడు మరియు దానవుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. విష్ణు పురాణం ప్రకారం ఇంద్రుడు అధిపతిగా 8 రకాల వేద దేవతలు ఉన్నారు. వారే అష్టవసువులు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. వృద్ధ ప్రాచీనమైనది. వృద్ధ అంటే పెద్దవారు అని అర్థం. పెద్దవారు అంటే వయసు ఆధారంగానే కాదు, జ్ఞాన సంపద కలవారు కూడా, గౌరవించతగినవారు అని అర్థం. పరమేశ్వరుడు ఏనాటివాడో పరాశక్తి కూడా ఆనాటిదే. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. ఆమె అందరికన్నా పెద్ద ముత్తైదవ. ఆమె గౌరీదేవి కనుక ఆమె వృద్ధ. బ్రహ్మాత్మైక స్వరూపిణి. ఆత్మ పరమాత్మల ఐక్య స్వరూపిణి. ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి గమ్యం అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మహం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలకు మూలార్థం ఆత్మకు పరమాత్మకు అభేదం అని గ్రహించడం. బ్రహ్మాత్మైక స్వరూపిణి అనే నామం బ్రహ్మం, ఆత్మాన్, ఐక్య, స్వ, రూపిణి అని విడదీస్తే బ్రహ్మం అనగా పరమాత్మ. ఆత్మ పరమాత్మల ఐక్యమైన స్వరూపము గలది, భక్తి యొక్క పరాకాష్ఠ రూపముగా గలది అని ఒక అర్థమైతే, ఆత్మ పరమాత్మనందు లీనమైనప్పుడు కలిగే నిత్యానంద స్వరూపిణి అని మరో అర్థం. యోగానంద అనే 656వ నామం యోగము వలన పొందు ఆనంద స్వరూపిణి అనగా యోగా సాధనలో పరిణితి చెందినప్పుడు ఆత్మ పరమాత్మలో లీనమైతే కలిగే ఆనంద స్వరూపిణి అని మరో అర్థం. అమ్మవారు బ్రహ్మాండ జ్ఞానాన్ని, పిండాండ జ్ఞానాన్ని ఐక్యం చేసే లేదా సమన్వయం చేసే శ్రీవిద్యా స్వరూపురాలు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. బృహతి అన్నింటికన్నా పెద్దది లేదా విచ్చుకొనున్నది. బృహత్ అనే పుల్లింగ పదానికి బృహతి స్త్రీలింగ పదం అవుతుంది. అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగాను బృహ్మణం అంటే విచ్చుకునే తత్వం కలది కాబట్టి అమ్మవారిని బృహతి అన్నారు. బృహతి ఛందస్సులో పాదానికి 9 అక్షరాల చొప్పున మొత్తం మీద పద్యానికి ఉన్న 4 పాదాల్లో 4 9లు 36 అక్షరాలు ఉంటాయి. ఇది ప్రజాపతులనబడే అంకెల గురించి, అధిదేవతల గురించి తెలియచేస్తుంది. ఇంకా మండలాత్మక పరిభ్రమణానికి కావలసిన కొలతలు ఈ బృహతి ఛందస్సు వల్ల తెలుస్తాయి. మండలాత్మక పరిభ్రమణం అంటే వృత్తాకారంలో తిరగడం, గుండ్రము లేదా సున్నా ఆకారం. ఇది సృష్టి గణితము. వృత్తము పరిపూర్ణత్వాన్ని సూచిస్తుంది. పరిపూర్ణుడు,
సృష్టి స్వరూపుడు అయిన పరబ్రహ్మం గురించి చెప్పే ఛందస్సు అని ఒక అర్థం. అటువంటి ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారు అని ఈ నామానికి అర్థం. బ్రాహ్మిణి, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. బ్రహ్మజ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు అంటే ఈశ్వరుడు. అతని శక్తి బ్రాహ్మిణి. బ్రాహ్మణుడు అంటే మొగ్గ పువ్వులాగా విచ్చుకునే విధంగా ఏ విషయం గురించి అయినా విడమర్చి చెప్పే లక్షణం కలవాడని అర్థం. వేదోచిత కర్మానుష్ఠానబద్ధుడైన బ్రాహ్మణుని స్వరూపంలో సాంబమూర్తి ఉంటాడు. ఆ బ్రాహ్మణుని భార్యను బ్రాహ్మిణి అంటారని కూర్మ పురాణంలో చెప్పబడింది. బ్రాహ్మి, బ్రాహ్మి వాక్కుదేవత మరియు ఆమెను సరస్వతి అని కూడా పిలుస్తారు. బ్రాహ్మిణిని బ్రహ్మ యొక్క స్త్రీలింగంగా చెప్తారు. బ్రాహ్మణుడు, బ్రాహ్మి ఇది భైరవుడు, భైరవి లాంటిది. ఆమె అష్టమాతలలో ఒకరు. బ్రహ్మ యొక్క సృజనాత్మక శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. బ్రహ్మానంద, బ్రహ్మానంద స్వరూపిణి. ఏ ఆనందమైతే శాశ్వతమో దానిని బ్రహ్మానందము అంటారు. ఆ శాశ్వతమైన ఆనందం పొందాలంటే భక్తి యోగా ద్వారా కానీ, రాజయోగా ద్వారా కానీ, కర్మయోగా ద్వారా, మిగిలిన అనేకమైన యోగా విద్యల ద్వారా పొందవచ్చు. ఏ పద్ధతి అయినా చివరికి తెలిపేది ఆత్మ పరమాత్మ ఒకటేనని. అది తెలిసిన నాడు కలిగే ఆనందమే బ్రహ్మానందం. అట్టి ఆనంద స్వరూపమే అమ్మవారు. బలిప్రియ, బలియందు ప్రీతి కలిగినది అనగా త్యాగమునందు ప్రీతి కలిగినది. బలి అంటే అజ్ఞానాన్ని విడిచి హర్షడ్వర్గాలను జయించినవారు. అట్టి వారి యందు ప్రీతి గలది అని ఒక అర్థం. హర్షడ్వర్గాలను జయించిన వారు అంటే జితేంద్రియులు, వీరి పట్ల ప్రీతి కలది. బలి అంటే ప్రతిరోజు అన్ని జీవులకు మన భోజనంలో కొంత భాగాన్ని అర్పించడం. దీనిని భూతయజ్ఞం లేదా పంచబలులు అని కూడా అంటారు. అంటే మన ఇంట్లో 5 చోట్ల బలి విదిలిస్తూ ఉండాలంటారు. అవి 1 రోలు పత్రము ఉండు చోటు, 2 పొయ్యి వద్ద, 3 వాకిట్లో ముగ్గు వేసే చోట, 4 తులసి కోట వద్ద, 5 చీమల పుట్ట వద్ద. పైన చెప్పిన ప్రాంతాలలో మన వలన సూక్ష్మజీవులు, కీటకాలు ప్రాణాలు కోల్పోతూ ఉండే అవకాశం ఎక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాటు చేశారు. సృష్టిలోని అన్ని ప్రాణులు అమ్మవారి సంతానమే కనుక ఈ విధంగా మన వలన ఇతర ప్రాణుల ఆహారం పొందడం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియా.